కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఇవాళ నల్లగొండలో రైతు మహాధర్నాకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ దగ్గర చేపట్టిన ఈ మహాధర్నాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ నేతలు కార్యకర్తలు హాజరు కానున్నారు. ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న 4 పథకాల అమలులో వైఫల్యాన్ని టార్గెట్ చేసేలా ఇవాల్టి సభ ఉండబోతోంది బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. రైతు మహాధర్నాకు సంబంధించిన మరింత సమాచారం చీరిన ప్రతినిధి రేవన్ అడిగి తెలుసుకుందాం. రేవన్, ఇవాళ మహాధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవబోతోంది? ఎన్ని గంటలకు స్టార్ట్ అవబోతోంది? ఎవరెవరు ముఖ్య నేతలు పాల్గొనబోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి 4 పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఘోరంగా వైఫల్యం చెందని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ అయితే నల్లగొండ రైతు మహాధర్నాకు అయితే పిలుపునిచ్చింది. ఇప్పుడు మనం ప్రస్తుతం క్లాక్ టవర్ సెంటర్లో ఉన్నటువంటి ఈ మహాధర్నాలో ఇక్కడ చూడొచ్చు చాలా మంది ప్రతినిధులు రైతు నాయకులు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి కేటీఆర్ పెద్ద భారీ కాన్వాయ్తో నల్లగొండకు వస్తున్నారు. కేవలం 11 గంటల నుంచి 2 గంటల వరకే ఈ సమయం ఇచ్చారు పోలీసులు. ఎందుకంటే గతంలో 2 సార్లు ఈ మహాధర్నా నిర్వహించాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఈ కొన్ని అనుకూల పరిస్థితులు లేకపోవడంతో వాయిదా వేశారు. ఈ నెల 27వ తేదీన కూడా నిర్వహించాలని గతంలో బీఆర్ఎస్ పార్టీ 21వ తేదీన నిర్వహించాలని అన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఈ పోలీసులు అనుమతించడంతో వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు న్యాయస్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించడంతో ఈ కోర్టు 28వ తేదీకి అనుమతి ఇచ్చింది. దీంతో భారీ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. కేవలం 1500 మందితో ఈ ధర్నాను ర్యాలీని కూడా నిర్వహించాలని చెప్పి పోలీసులు అయితే అనుమతించారు. ముఖ్యంగా ఎన్జీ కాలేజ్ నుంచి కూడా క్లాక్ టవర్ సెంటర్ వరకు మాత్రమే ర్యాలీ నిర్వహించాలి. ఆ తర్వాత 2 గంటల వరకు కూడా సభను నిర్వహించుకోవాలని పోలీసులు ప్రత్యేకంగా నిబంధనలు విధించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే స్థానిక మాజీ ఎమ్మెల్యే ఇక్కడ భూపాల్ రెడ్డి అయితే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు మాజీ ఎమ్మెల్యేలు అంతా ఇక్కడ చేరుకున్నారు పెద్ద ఎత్తున. మరికొసేపట్లో కేటీఆర్తో పాటు కలిసి మాజీ మంత్రి జయశెట్టి కూడా కలిసి రాబోతున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి రైతులు పెద్ద ఎత్తున అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ చెందినటువంటి సానుభూతి రైతులంతా పెద్ద ఎత్తున ఇప్పటికే చేరుకుంటున్నారు. ఈ ఏర్పాటుకు సంబంధించి మనతో పాటు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఏ రకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎట్లా సభ ఎలా జరగబోతుంది? రైతు మహాధర్నా చాలా పెద్ద ఎత్తున చాలా ఘనంగా రైతులు కూడా భారీ ఎత్తున నల్గొండకు చేరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా భారీ ఎత్తున సక్సెస్ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో హామీలు నెరవేర్చకుండా తాచారం చేస్తూ ఎల్లదీస్తూ ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనే ఆలోచనతో రైతాంగం ఉంది. అదేవిధంగా తెలంగాణ ప్రజలు ఉన్నారు. వాళ్ళకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉంది. అదేవిధంగా కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ప్రజల పక్షాన నిలిచి వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా వాళ్ళకు అండగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం మీద ఏదైతే ఈ సభను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా రైతుల విషయంలో ఈ రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి మోసాన్ని బట్టబయలు చేయడంతో పాటు ఇక్కడి నుంచే నల్గొండ నుంచే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంపై ఒక సమరశంకాన్ని అయితే పూరించనుంది. ఎందుకంటే నల్గొండ వేదికగా ఎన్నో అంటే కార్యక్రమాలను కూడా బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. ఈ నేపథ్యంలో రైతు మహాధర్నా పేరుతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఇక్కడి నుంచే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి తప్పిదాలను కూడా చేపడుతున్నటువంటి అమల్లో తప్పిదాలను కూడా ఇక్కడి నుంచే కేటీఆర్ ఎండగట్టే ప్రయత్నం అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.